ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. నిర్గమ కాండము 33 అధ్యాయం 19 వచనం. నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరిచెదను అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవుడు మంచి దేవుడై ఉన్నాడు. మన దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు మంచితనం అంతా మనకి కనబడేలాగా చేస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంటే దేవుడేమి మనుషుల్లాగా లోపల ఒకటి పైకి ఒకటి పెట్టుకునే దేవుడు కాదండి. ఆయన లోపల ఏదైతే ఉంటుందో పైకి కూడా అలాగే చూపించుకునే దేవుడు అండి. అబద్ధమాడ జాలిని దేవుడు అండి యేసుక్రీస్తు వారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అని చెప్పుకొని ఎప్పుడు అబద్ధం ఆడు, ఎవరిని మోసం చేయడు. ఎప్పుడైతే దేవుడికి ఆపోజిట్ అయిన సాతాన్ ఉంటుందో ఆ సాతాన్ ఏం చేస్తుందంటే మనుషుల్ని మోసం చేస్తుంది, మనుషుల్ని శోధిస్తుంది, మనుషుల్ని ఇబ్బంది పెడుతుంది, లేని ఉన్నట్లుగా సృష్టిస్తుంది, మనుషుల్ని శోధిస్తుందండి. దురాత్మ పట్టిన సాతాను, దురాత్మ పట్టిన మనుషులు కలిగిన వారు అలాగా ఆలోచనలు కలిగి ఉంటారండి. అయితే మన ఆలోచన ఎలా ఉన్నారంటే, మన దేవుడు మంచి దేవుడై ఉన్నాడు. మనము మంచి దేవుడిని వెంబడించేటప్పుడు మనము ఎలా ఉన్నాం, మన జీవితం ఎలా ఉంది, దేవుడు ఆయన మంచితనం అంతా మనకు కనపరుస్తానంటే, దేవుడి కోపగించుకుంటే ఆయన కోపము ఎంత రోషంగా కలిగిన దేవుడు అంటే, ఆయనకి కోపం వచ్చినందుకు నోవాహు గారి కాలంలో మనుషులు చేసిన పాపానికి మనుషులు తప్పుగా జీవిస్తూ ఉండేటప్పుడు 120 సంవత్సరాలు నోవాహు గారి చేత చెప్పించి వాళ్ళు వినకపోతే ఆ జల ప్రళయం వచ్చి వాళ్ళందరినీ సమాధి చేశారండి దేవుడు. అంటే దేవుడికి కోపం వచ్చింది. మనుషులు చేసేదాన్ని బట్టి దేవుడు బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. ఆయన చేతులతో చేసుకున్న బిడ్డలు ఆయన మాట వినకుండా, ఆయన చెప్పిన మాట వినకుండా, ఆయన మార్గంలోకి నడవకుండా, దేవుడికి శత్రువు అయిన సాతాను నేను దేవుడి స్థానంలో ఉండాలి అని గర్వించిన సాతాను మాట మనుషులు వినేసి దేవుడిని దూరం పెడుతున్నారండి. కాబట్టి దేవుడు ఆయన మంచి కార్యాలు చూపించాలని దేవుడు అనుకున్నా కూడా మన ప్రయత్నాల ద్వారా, మనం చేసే పాపం ద్వారా మనకై మనమే వెనక్కి నెట్టి వేసుకొని దేవుణ్ణి దూరం చేసుకునే బిడలుగా ఉన్నాం. కాబట్టి మనం అలా ఉండకూడదండి. మన మంచితనం అంతా దేవుడికి కనపరచాలి. దేవుడు మంచితనం అంతా మనం కనపరుస్తానని వాక్యం సెలవిచ్చినప్పుడు మనం దేవుడి మనసు కలిగిన బిడ్డలం. మన మంచితనం అంతా కూడా దేవుడికి కనపరచాలి. అలాంటి బిడ్డలై ఉండాలి. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు అనేక మంది భక్తులు, దేవుడి ఆత్మను కలిగిన భక్తులు, వాళ్ళ ప్రాణాలు తెగించి కూడా దేవుడు సేవ చేశారు. అంటే వాళ్ళలో ఉండేది దేవుడు ఆత్మ వాళ్ళలో ఉంది. మనము వాక్యం చెప్పాలంటే ఏదో కొంతమంది నోట్ చేసుకొని చెప్పే వాక్యము వాటి సంగతి కాదు. కానీ మనం ఎప్పుడైతే వాక్యం చెప్తామో మాట్లాడేది మనము మాట్లాడమండి. దేవుడు మనలో నుండి ఆయన ప్రజలతో మాట్లాడుతున్నాడు. అయితే శరీరం మందే, అయితే మాటలు దేవుని. అలాంటి ఆత్మను మనం ఎప్పుడైతే పొందుకుంటామో ఈ లోకంలో ప్రతి ఒక్క దుష్టుని జయించే శక్తిని మనం పొందుకుంటాం. మన ఫోకస్ అంతా దేవుని పైన ఉండాలి. కొంతమంది సేవకులు వాక్యం చెప్తారు కానీ వాక్యము ఆచరించే చాలా తక్కువగా ఉంటుందండి. అలా ఉండకూడదండి. ముందు వాక్యం చెప్పే ముందు మనం అప్లై చేసుకోవాలి. అప్పుడు మనం సప్లై చేసేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడైతే వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఇతరులకు చెప్తామో అప్పుడు వాళ్ళు మారేదానికి అవకాశం ఉంటుంది. మనమే తప్పు చేస్తే, మనం ఆ వాక్యానుసారంగా జీవించకుండా చెప్తే, నువ్వే అలా ఉన్నావే మాకెందుకు చెప్తున్నావని మారే వాళ్ళు కూడా మారండి. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మంచితనం అంటే వాక్యమైన దేవుడు. మనము వాక్యం చదువుతుంటే దేవుడు స్వయంగా మనతో మాట్లాడినట్లు. కాబట్టి ఆయన మంచితనము, ఆయన కోపం వస్తే ఎలా ఉంటుంది, ఈ లోకంలో మనుషులు ఎలా జీవిస్తున్నారు, మనుషులు మనసు ఎలా ఉంది, మనుషులు చెడ్డ మార్గంలో ఎలా తిరుగుతున్నారు, ప్రతి ఒక్కటి ఆది కాండంలో, ఆదిలో ఆదాము మొదలుకొని ప్రకటన గ్రంథం అంటే జరగబోయేది కూడా దేవుడు చిత్తానుసారంగా ఆయన పరిశుద్ధ గ్రంథంలో లిఖించున్నాడండి యేసుక్రీస్తు వారు. కాబట్టి మన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి, మన ఆలోచనని పరిశుద్ధపరచుకోవాలి, మనం చేసే క్రియల్ని పరిశుద్ధపరచుకోవాలి. సాతాను పైన మనం ఎప్పుడైతే అనగదొక్కే బిడ్డలుగా, సాతాను చితకదొక్కే బిడ్డలుగా ఉంటామో అప్పుడు దేవుడు మంచితనము మనకు కనబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది.
దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త మనకు సహాయం చేస్తే, ఈ లోకము దేవుని పాదపీఠమైంది. అంత గొప్ప దేవుడు మనకు సహాయం చేస్తే, అంత గొప్ప దేవుడు మనతో ఉంటే మనకు బాధ అవసరమా, దిగులు అవసరమా? ఇదే ఆలోచన కలిగిన షడ్రక్ మెషక్ అబేద్నెగో వారు ఆ ప్రతిమకు మొక్కలేదని వాళ్ళని అగ్నిగుండంలో వెయ్యాలని అనుకున్నప్పుడు, మేము కాలిపోయినా పర్వాలా, మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు అని ఆ గొప్ప స్థిరమైన మనసుతో వాళ్ళు మా ప్రాణాలు పోయినా పర్వాలా, ఉంటే దేవునికి స్తోత్రం అనుకున్నారు. దేవుడు వాళ్ళని బ్రతికించి 4వ వ్యక్తిగా నిలబడి కాపాడాడండి మన యేసుక్రీస్తు వారు. దానియేలు గాడు కూడా సింహపు బోన్ల నుంచి కాపాడాడు. సజీవ సాక్ష్యాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. దేవుడు సాక్షాత్తు దిగొచ్చి కాపాడినట్లుగా, దేవుడు సింహాల నోళ్ళు దూతలతో పంపించి మూపించినట్లుగా గొప్ప సాక్ష్యాలు. తన బిడ్డల్ని దేవుడు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. లోతు గారి కాలంలో చూసుకున్నప్పుడు, లోతు గారు సొదొమ గొమొర్రా మీద అగ్ని గంధకాలు పడుతున్నప్పుడు కూడా ఆ దేవుని దూతలు వచ్చి లోతు గారిని, ఆయన కూతుర్ని, ఆయన భార్యని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు, ఆ భార్య, లోతు గారి భార్య వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పినప్పుడు, ఆమె ఎప్పుడైతే ఇంకా పాపం వైపు చూసిందో వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు కూడా బహుశా ఉప్పు స్తంభం ఆ సజీవుగా సాక్ష్యంగా ఇప్పుడు కూడా ఉందండి ఆ దేశంలో. కాబట్టి దేవుడు చెప్పిన మాట మనం వినాలి. అప్పుడు ఆయన మంచితనం మనకు కనబడుతుంది. లేకుండా మనం ఎప్పుడైతే దేవుడు మాట వినకుండా మనం తప్పుడు మార్గం నడుస్తామో, దేవుడు మంచికి ఎందుకు చెడు అంటే, దేవుడు చెడు చేయడు కానీ సాతానికి అనుమతిస్తాడు. దేవుడు మన దగ్గర నుంచి ముందుగా వెళ్ళిపోతాడు. అప్పుడు ఎవరు వస్తాడు? సాతానే వస్తారు. మనము దేవుడిని దగ్గరికి తీసుకుంటే ఆయన మంచితనం కనబడుతుంది. మనం చేసే పాపాలకి దేవుణ్ణి దూరం చేసుకుంటే అప్పుడు సాతాను వచ్చి దాని చెడ్డది, దాని పాపపు కార్యాలంతా మన మైండ్లో ఫిక్స్ చేసి మనల్ని శోధించి, బాధ పెట్టి, దుఃఖపెట్టి, శ్రమల పాలు చేసి, ఇబ్బందుల పాలు చేసి మనల్ని ఎంతగానో శోధిస్తుంది. కాబట్టి మనం ఈ లోకంలో జాగ్రత్తగా దేవుని ఆత్మని మనము పొందుకుని ఆయన సేవలో ముందుకు కొనసాగునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, అయ్యా నీ మంచితనమంతా మా ఎదుట కనపరుస్తున్న దేవా, స్తోత్రము నాయన. అయ్యా కాపారని నాయన, ఆదుకొని నాయన, ఆదరించని నాయన. అయ్యా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభువా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నా దేవా, మా దేవా రక్షించని నాయన. మంచి బుద్ధిని, వివేకాన్ని, వివేచనని, లోక జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా దుష్టుని, దుర్మార్గుని, సాతాన్ని దూరంగా ఏసయ్య చేయమని అడుగుచున్నాను ప్రభువా. ఏసయ్య మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏసయ్య మీ మంచితనం అంతా మా ఎదుట కనపరచాలని మీ వాక్యం సెలవిస్తుంది దేవా. మీరైతే ఏసయ్య చేయి చాపి ఉన్నారు, మీ బిడ్డని హత్తుకోవాలని చూస్తున్నారయ్యా. మనుషులైతే ఈ లోకం నుంచి ప్రేమలు వెతుక్కుంటూ ఈ లోకంలో పాపానికి లోనైపోయి తమ శరీరాన్ని, తమ ఆత్మీయ జీవితాన్ని, తమ మానసిక జీవితాన్ని వేసి పాపంలోకి నెట్టి వేసుకొని నరకంలోకి వెళ్ళిపోతున్నాడు ప్రభువా. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దేవా. అయ్యా ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి, వాళ్ళని పట్టుకోండి దేవా. యవన వయసులో యేసయ్య మీ కాడి మోట నరునికి మీద మోపిన వాడు యెహోవాయే కాబట్టి మీ కాడి మోసే సహాయం దయచేయండి అయ్యా. చనిపోయిన వారి గురించి అయితే ప్రార్థన చేయటం లేదు కానీ దేవా, యేసయ్య వాళ్ళ బంధువర్గాలు, వాళ్ళ రక్త సంబంధికులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ శ్రేయోభిలాషుల గురించి ప్రార్థన చేస్తున్నానయ్యా. యేసయ్య క్రైస్తవులకైతే ఒక నిరీక్షణ ఉంటుంది దేవా. ఎప్పటికైనా యేసయ్య తిరిగి లేచినప్పుడు మిమ్మల్ని చూస్తాము, రెండో రాకల్లో అని నిరీక్షణ ఉంటుంది. అన్యులకైతే అది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ సత్యం వైపు, జీవం వైపు, పరిశుద్ధుడైన మీ వైపు చూసి మీలోకి వచ్చి దేవా ఎత్తబడే బిడ్డగా ఉండాలని ప్రార్థన చేస్తున్నామయ్యా. యేసయ్య గాయం రేపేది మీరే, గాయం కట్టేది మీరే, గాయము యేసయ్య తీర్చమని సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలా. యేసయ్య వాళ్ళిద్దరికి ఇచ్చిన బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసయ్య బిడ్డలు లేని గొడ్రాలుగా ఉండేటువంటి భార్య భర్తలకి మంచి గర్భఫలాలతో ఆశీర్వదించండి. క్రీస్తు అండ్ పనిపోయిన వాళ్ళ జీవితాలు కట్టుకొని అయ్యా ఇలాంటి యేసయ్య యానివర్సరీలు అనేక జరుపుకునే దానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి దేవా. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు మనుషుల దైంది వర్ధిన్న, ముఖ్యంగా మీ దయందును వర్ధిల్లి ఏ వయసు వారైనా మిమ్మల్ని స్తుతించి, గణపరిచి, ఆరాధించి మీరు ఇచ్చిన పుట్టుక, మీరు ఇచ్చిన ఆరోగ్యం,
ఆరోగ్యం, మీరు ఇచ్చిన కృప యేసయ్యా, అదేవిధంగా దేశానికి యుద్ధాలకు వస్తున్నాయి, కరోనా వైరస్, అనేక తెగుళ్ళ మధ్యలో, యాక్సిడెంట్ల మధ్యలో, యేసయ్యా, బలహీనత మధ్యలో, కల్తీ అయిన ఫుడ్ తిన్నా కూడా ఇంకా ఆరోగ్యంగా ఉన్నామంటే మీ కృపే కాబట్టి సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క పెట్టిన విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క పెట్టిన పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో అడుగుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.